నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. కామారెడ్డిలో టాప్ లేని జీపులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. కొడంగల్ తరహాలో కామారెడ్డిని అభివృద్ధి చేస్తామని స్పష్టీకరణ. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా ప్రభుత్వం. కామారెడ్డి జిల్లాలో తెగిన రోడ్లు, నీట మునిగిన పంటల పరిశీలన అనంతరం సీఎం రేవంత్ వాగ్దానం. వరద ప్రభావ ప్రాంతాలలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటన. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టీకరణ. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సౌకర్యాల పునరుద్ధరణ. పలు మండలాల్లో పర్యటన సందర్భంగా అధికారులకు కలెక్టర్ సూచన. నవంబర్లో జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభలో విద్యా వ్యవస్థను పాలకులు భ్రష్టు పట్టిస్తున్నారని జాతీయ అధ్యక్షుడి విమర్శలు. వంద ఏళ్లలో రాని భారీ వరద వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి బాధలను తెలుసుకునేందుకు కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలలో టాప్ లేని జీపులో పర్యటించారు. హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్లిన సీఎం స్థానిక ప్రజలతో నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. కొడంగల్తో సమానంగా కామారెడ్డి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వరద నష్టంపై పూర్తి స్థాయి అంచనాలను అధికారులు తయారు చేయాలన్నారు. 100 ఏళ్లలో రాని భారీ వరద ఈ సంవత్సరం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలను సంపూర్ణంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం కామారెడ్డి పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణం జిఆర్ కాలనీలో దెబ్బతిన్న రోడ్లు, ముంపుకు గురైన భవనాలను సీఎం పరిశీలించారు. జిఆర్ కాలనీలో వరద ప్రవాహం వల్ల దెబ్బతిన్న 100 కుటుంబాలకు 11,500 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించినట్లు అధికారులు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వరదల సమయంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లడం వల్ల ప్రాణ నష్టం తగ్గిందని సీఎం తెలిపారు. కామారెడ్డి ప్రాంతంలో ప్రజాప్రతినిధులు సమస్య రాగానే అందుబాటులోకి రావడం వల్ల నష్టం తగ్గిందని అన్నారు. వరద ముంపు రాగానే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క, సలహాదారులు షబీర్ అలీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు, నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజలను ఆదుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. కామారెడ్డి పట్టణంలో ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలకు జరిగిన నష్టం మరోసారి రాకుండా శాశ్వత పరిష్కారం ఆలోచించాలని ముఖ్యమంత్రి, కలెక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం 100% చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు చదివే పిల్లలు కూడా వరదల వల్ల పుస్తకాలు కోల్పోయారని, కలెక్టరేట్ నిధుల నుంచి వెంటనే మంజూరు చేయాలని అన్నారు. వరద బాధితుల సహాయార్థం స్థానికంగా ఉన్న పరిశ్రమలతో మాట్లాడి సిఎస్ఆర్ నిధులను సమర్థనీయంగా వినియోగించాలని సీఎం సూచించారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని కొడంగల్ స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజల కష్టాలలో అండగా ఉండేందుకు తాను ముందు ఉంటానని అన్నారు. 103 సంవత్సరాల క్రితం 23 లక్షలతో నిర్మించిన పోచారం ప్రాజెక్టు భారీ వరదలను తట్టుకొని దృఢంగా ఉందని అన్నారు. వరదల వల్ల తెగిపోయిన రోడ్లు, బ్రిడ్జ్లను మరమ్మతు వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. వరదల వల్ల ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు అందించాలని అన్నారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు వెంటనే 5 లక్షల నష్టపరిహారం విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. పశు సంపద నష్టపోయిన రైతులకు కూడా పరిహారం అందించాలని, ఇండ్లలోకి నీళ్లు వచ్చిన వారికి పరిహారం అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ స్వయంగా కాలనీలను తనిఖీ చేస్తూ ఎవరూ మిస్ కాకుండా అందరికీ పరిహారం అందించాలని అన్నారు. పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ వరదల సమయంలో ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలను ఆదుకున్నామని అన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా గతంలో రాలేకపోయామని, పోచారం, నిజాం సాగర్ ప్రాజెక్టు వరద ఉధృతి ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు చేపట్టామని అన్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను ప్రత్యేకంగా మీరు అక్కడనే ఉండండి.
ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సీతక్క గారు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. మీరు కూడా వెళ్ళి అక్కడ స్వయంగా పర్యవేక్షించండి అని చెప్పి హైదరాబాద్ స్థాయిలో అధికారులందరినీ సమన్వయం చేసుకుంటూ, అది పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన సిబ్బంది, R&B, పంచాయతీరాజ్, ఇట్లా ప్రతి శాఖను సమన్వయం చేసుకుంటూ వర్షాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు సూచన చేస్తూ మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసినాం. అయినా మళ్ళొక్కసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి. GR కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ద్వారకా, కౌండిన్య, ద్వారకా నగర్, ఈ అన్ని కాలనీలలో మీకు జరిగిన నష్టాన్ని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు నా దృష్టికి తెచ్చింది. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, కలెక్టర్లకి, ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్నే కాదు, మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి. ఇప్పుడు ఏదో వచ్చింది, మిమ్మల్ని కలిసినాం, మిమ్మల్ని కలిసి మాట్లాడిపోయినాం, ఏదో మిమ్మల్ని ఈ కొంచెం ఆదుకోవడం అనేది సమస్య కాదు. మహేష్ గౌడ్ గారు నాకు హెలికాప్టర్లు వచ్చేటప్పుడు చెప్పిండు, మీరు ఇది శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపించాలి. సీఎం గారు మాకు పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి చాలా ముఖ్యమైన ప్రాంతము, ఇక్కడ ప్రజలలో చైతన్యం ఉంటుంది, మనం ఏం చేసినా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, గుర్తిస్తారు, మీరు చేయాలని మహేష్ గౌడ్ గారు చెప్పింది. అందుకే ఈరోజు రోజంతా మీకోసం కేటాయించి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి మళ్ళీ కలెక్టరేట్లో అన్ని రివ్యూలు తీసుకుంటాను. మీకు ఒకటే మాట ఇస్తున్నాం, మా ఆడబిడ్డలందరూ కూడా చాలా సమస్యలు చెప్పింది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం 100% పనిచేస్తుంది. అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ చెప్పారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు కూడా పుస్తకాలన్నీ నానిపోయినాయి, బడికి పోతలేరు, వాళ్ళ సమస్య కూడా. అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా, మీ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా ఈ ప్రైవేట్ స్కూల్స్లలో ఉండే పిల్లలకు కూడా స్కూల్ బుక్స్ కానీ లేకపోతే నోట్ బుక్స్ కానీ ఏమేమి ఇవ్వగలరో వాటిని ఇవ్వండి. స్థానికంగా ఎవరైనా దాతలు ముందుకు వస్తే కూడా, ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు, ఇతర ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు, శ్రీమంతులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామన్నా ఏం సాయం చేయాలో వాళ్ళకు కూడా అర్థం కాదు. అంటే ఏదైనా వాళ్ళు నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు, ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ, ఈ బీడీ పరిశ్రమలు ఉన్నోళ్ళు వీళ్ళందరికీ పేదలకు సాయం చేయాలని కోరుకుంటారు. కానీ ఎక్కడ చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ప్రజలకు చేరుతావో చేరవో వాళ్ళకి అనుమానం ఉంటుంది. అందుకే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను సూచన చేస్తున్నా, ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు కొన్ని ఫార్మా కంపెనీలు దగ్గరగా ఉన్నాయి, ఫార్మా కంపెనీలు కొన్ని అందుబాటులో ఉన్నాయి, బీడీ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ముఖ్యంగా విద్యార్థులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్, రెనోవేషన్స్, రిస్టోరేషన్ ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ పాఠశాలల్లో ఉండే పిల్లలకు లేకపోతే కాలనీలలో ఉండే మరీ పేదలకు అవసరమైన కమ్యూనిటీ హాల్స్ కానీ ఇతరవి ఈ CSR ఫండ్స్ వాళ్ళతోనే అడిగి వాటిని కూడా చెప్పండి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సూచన చేశారు, మీ సహకారం తీసుకోమన్నారని చెప్పి ఆ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను మీరు ఒక ప్రత్యేక సమావేశం పెట్టండి. ఎమ్మెల్యే గారిని, షబీర్ అలీ గారిని పిలుచుకొని కూర్చొని, ఎంపీ గారిని పిలిచి వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో కాస్త చర్చించి ఇక్కడ ఉన్న సమస్యలు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలన్నీ ఇక్కడనే ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇక్కడ ప్రజలకు సాయం చేస్తే మంచి పేరు వస్తుంది, ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళకి సహకరిస్తారు. ఒక చిన్న రివ్యూ మీటింగ్ పెట్టుకొని వాళ్ళని పిలిచి వాళ్ళు ఏం సహాయం చేస్తారో చూడండి. మిగిలిన సహాయం ఎంత కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి మనం అందిద్దాం. మీరు దేనికి వెనకకి పోకండి. కామారెడ్డి నియోజకవర్గం, నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, కొడంగల్కు నేను ఏం సాయం చేయగలను, కామారెడ్డి కూడా అదే సాయం చేస్తాను. ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా మిత్రుడు వెంకటరమణారెడ్డి గారు ఎమ్మెల్యే అయినా తప్పకుండా ఆ రకమైన సహకారాన్ని అందించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పని చేయించుకునే బాధ్యత మీది. ఏంటంటే వచ్చి కలిసి మిమ్మల్ని అడిగి మీ సమస్య తెలుసుకొని పరిష్కరించాలంటే నాకు సమయం పడుతుంది. 119 నియోజకవర్గాలు, అదే రకంగా రకరకాల సమస్యలు ఉన్నాయి. కామారెడ్డికి ప్రత్యేకంగా సహాయం అందించడానికి నేను ఎప్పుడు ముందుంటా, మీ కష్టాలలో మీకు అండగా నిలబడడానికి ఉంటా. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి ఇప్పుడు సమీక్ష చేసిన తర్వాత నేను ఆదేశాలు ఇస్తా.
కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచిన వాడే నాయకుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు పర్యవేక్షించారని సీఎం ప్రశంసించారు. ఎల్లారెడ్డిలో ఇటీవల వరద ప్రభావంతో వాటిల్లిన పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. క్షేత్రస్థాయి నుండి సమగ్ర సమాచారం తీసుకుని వారిని ఆదుకుంటామని సీఎం వెల్లడించారు. 50 సంవత్సరాల కాలంలో కనీవిని ఎరుగని వర్షపాతం ఇటీవల కామారెడ్డి జిల్లాలో కురుస్తుంది. జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్లు, పంట పొలాలు, ఇండ్లలోకి వరద నీరు చేరడం, వరద ప్రవాహానికి భారీ వాహనాలు సైతం కాగితం పడవలా నీళ్లలో తేలడం జరిగింది. వర్షం కురిసిన సమయంలో కామారెడ్డికి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే జరిపారు. అదే సమయంలో సమీక్ష నిర్వహించాల్సిండగా వాతావరణం సహకరించకపోవడంతో ఇన్ఛార్జి మంత్రి సీతక్క సమీక్ష జరిపారు. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావులు ప్రత్యేక హెలికాప్టర్లో ఎల్లారెడ్డికి చేరుకున్నారు. వరద నీటికి తెగిన రోడ్లు, నీట మునిగిన పంటలను, ఇసుక మేటులు పెట్టిన వ్యవసాయ భూములను సీఎం స్వయంగా పర్యవేక్షించారు. పోచారం ప్రాజెక్టు ప్రమాదం నుండి గట్టెక్కింది సీఎం పేర్కొన్నారు. ఇరిగేషన్ అధికారుల సమయస్ఫూర్తితో ప్రాజెక్టుకు నష్టం కలగకుండా చేశారన్నారు. సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారని వాపోయారు. అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. తెగిన చెరువు కట్టలు, నీట మునిగిన పంట పొలాలను, ధ్వంసమైన రోడ్లను, ఇసుక మేటలు పెట్టిన పంట పొలాలను పరిశీలించారు. మోతాదుకు మించి వర్షం కురిసినా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పంట నష్ట నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన నష్టపరిహారాన్ని అంచనా వేసిన అనంతరం అన్ని వర్గాల వారిని ఆదుకుంటామన్నారు. ఇసుక మేటలు పెట్టిన పొలాలను తిరిగి సాగుకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో సమగ్ర నివేదిక అనంతరం నష్టపరిహారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ఇంత పెద్ద విపత్కర పరిస్థితిలో ప్రాణ నష్టం జరగకుండా చూశారని, 5గురు మరణించినట్టు ధృవీకరించారని, వారి కుటుంబాలకు సైతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయే బాధితులకు సీఎం రేవంత్ భరోసా కల్పించారు. తక్షణ మరమ్మతు కింద పనులు జరిపామని, పూర్తి స్థాయి పనులు చేపడతామని వెల్లడించారు. మరి మన కన్నీటి బాధ గత 100 సంవత్సరాల నుంచి జరగని విధ్వంసాన్ని చూడడానికి అదే రోజు మరి భారీ వర్షం ఉన్నప్పుడు కూడా హెలికాప్టర్లు వచ్చి దిగలేక మరి దగ్గరకు వచ్చిండ్రు. మళ్ళీ ఒకటేసారి అడిగినందుకు మరి ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా మళ్ళొక్కసారి మీరు అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలని ఉదయం నుంచి, ఎందుకంటే టైం తీసుకుని రావడం జరిగింది. వారితో పాటు రెవెన్యూ శాఖ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ మీ అందరూ, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎడుకొచ్చి పేదవారికి జరిగిన నష్టం, ప్రకృతి విలేతాండం అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఆదుకోవాలన్న తపనతోనే ఇక్కడికి రావడం జరిగింది. అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి ఎప్పుడూ రానంత దాదాపుగా మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారము ఈ 100 సంవత్సరాలల్లో ఇంత అధిక వర్షం ఎప్పుడు రాలే. ఈ సందర్భంలో ప్రభుత్వం చేయగలిగిన సహకారమే కాదు, మీ స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు మదన్ మోహన్ రావు గారు మీ కష్టం ఉన్నన్ని రోజులు మీతోనే ఉండి రాత్రి పగళ్ళు పనిచేసి మిమ్మల్ని ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరగకుండా మీకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారు మిమ్మల్ని కాపాడుకున్నారు. వారు నాకు తెలియజేసిన వెంబడే నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు మేమందరం కామారెడ్డికి రావాలని బయలుదేరాం. కానీ కామారెడ్డిలో ఉన్న వాతావరణ పరిస్థితులు మేము ఇక్కడ దిగలేని పరిస్థితుల్లో మెదక్ పోయి మెదక్లో కూర్చొని అక్కడ కలెక్టర్లతో మాట్లాడి అక్కడి నుంచే మళ్ళీ కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడి ప్రాణ నష్టం పోయిన వాళ్లకు 5 లక్షల రూపాయలు, పశు సంపద కూడా నష్టపరిహారం ఇవ్వు, ఎంబడే రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో, నీట మునిగిపోయిందో, లేదా పంటల మీద ఇసుక మేటలు వేరినాయో, అదేవిధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జులు కొట్టుకుపోయినాయి, కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకుపోయినాయి. ఇవే కాకుండా ఇరిగేషన్, మైనర్ ఇరిగేషను, మేజర్ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి. కానీ 100 సంవత్సరాల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్ట్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కాపాడింది. అక్కడ కూడా కొంత
అక్కడ ఉన్న వ్యవస్థ కూడా కొంత దెబ్బతిన్నది. తక్షణమే తాత్కాలికంగా ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం జరిగింది. కానీ ఇది ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో జరిగిన నష్టానికి తాత్కాలిక రిపేర్లు సరిపోవు. అందుకే ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి రెవెన్యూ మంత్రి గారు, సీతక్క గారు, శాసనసభ్యులు, పిసిసి అధ్యక్షుడు, అధికారుల బృందాన్ని, షబీర్ అలీ గారిని అందరినీ తీసుకొని ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూస్తే మీకు వచ్చిన కష్టం, మీకు జరిగిన నష్టం ఒక అవగాహన వస్తే మిమ్మల్ని ఆదుకోవాలనేదే ప్రధానమైన ఆలోచన. ఈరోజు ఆడ లంబాడి సోదరిమణులు భూమి పోయి, ఇండ్లు పోయి అసలు పూర్తిగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులుగా నిలబడే పరిస్థితి వచ్చింది. అందుకే అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్లకు, ఇరిగేషన్ అధికారులకు, R&B అండ్ పంచాయతీరాజ్ అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులందరికీ కూడా నేను సూచన చేసిన, శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి. ఇసుక మేటలకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళీ వ్యవసాయ యోగ్యమయ్యేటట్టుగా వాళ్ళకు నిధులు ఇచ్చేటట్టు, మునిగిపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు, కొట్టుకుపోయిన రోడ్లు, ప్రాజెక్టులను కూడా మళ్ళీ తిరిగి నిర్మించడానికి ఈరోజు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలను పర్సనల్గా చూసి కలెక్టర్లను, అందరి అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా మీ శాసనసభ్యుడు, మీ అభిమాన నాయకుడు పూర్తిగా మీయంబడి ఉండి చాలామంది ప్రాణాలను కాపాడి అందుబాటులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కష్టం ఉన్నప్పుడు తోడు ఉండేవాడే నాయకుడు. ఎప్పుడైతే ప్రజలకు కష్టం ఉంటుందో, మనం ఎన్నుకున్న ప్రజలు కష్టాలలో ఉంటారో ఆ సందర్భంలో మీ పక్కన నిలబడేవాడే నాయకుడు. మీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో నిలబడి మీకు కావాల్సిన సహాయ సహకారం అందించడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తాన్ని ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గానికి తీసుకొచ్చిండు. ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రిని, సీతక్కను, రెవెన్యూ మంత్రిని, పిసిసి అధ్యక్షుడిని అందరిని కూడా మీ దగ్గరికి తెచ్చిండంటే మీ ప్రాంతము, మీ ప్రజలకు వచ్చిన కష్టము, నష్టాన్ని ఈరోజు సరిదిద్దడానికి, ప్రాణాలు కూడా కొంతమంది అంటే చాలా వరకు SDRF ఈ అన్ని సంస్థలతో సమన్వయం చేసి చాలామంది ప్రాణాలను కాపాడిండు. కామారెడ్డి జిల్లాలో 2 ప్రాణాలు పోయినట్టున్నాయి, మొత్తం 5 మంది చనిపోయినట్టున్నారు టోటల్గా. ఆ కుటుంబాలను కూడా మేము ఆదుకుంటాం. నా సూచన ఒక్కటే, కార్యకర్తలందరికీ కూడా కష్టాలలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలబడండి. ప్రజలు అదే గుర్తుపెట్టుకుంటారు. అంతా బాగున్నప్పుడు పండగకి చుట్టూ పెట్టుకోరు. కష్టాలు, ఇప్పుడు ప్రజలు కష్టాలలో ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఏ సహకారం అందించాలనో గ్రామాల వరకు మీరు నివేదికలు తయారు చేసుకోండి. గ్రామాలలో మీకున్న గ్రామాలలో వచ్చిందే కనిపిస్తుంది. మీ గ్రామాలలో జరిగిన నష్టాన్ని కూడా అధికారులను తీసుకెళ్ళి క్షేత్రస్థాయిలో అంచనాలు వేయించండి. అంచనాలు వేయకుండా మనం వాటిని పరిష్కరించలేము. అందుకే వీడికి వచ్చిన స్థానిక నాయకత్వానికి నా సూచన ఒకటే, మీ గ్రామాలలో జరిగిన శాశ్వతమైన నష్టాన్ని అంచనా వేయించండి. వాటన్నిటిని రిపేర్ చేసి వాటిని బాగు చేయించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలియజేయడానికి. ఇటీవల కురిసిన కుంభవృష్టి వర్షానికి అనేక రకాలుగా నష్టం వాటిల్లింది. చెరువు కట్టలు తెగాయి, రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. సిరికొండలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పంట నష్టపరిహారం నివేదికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. సిరికొండ మండల కేంద్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన పెద్దవాల్గోడ్, చిన్నవాల్గోడ్, మైలారం, కొండూరు, గడుకుల్ గ్రామాలలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పర్యటించారు. పెద్దవాల్గోడ్ గ్రామంలో వరద నీరు చేరిన ఇండ్లను పరిశీలించారు. వారిని ధైర్యంగా ఉండమన్నారు. చిన్నవాల్గోడ్, పెద్దవాల్గోడ్ మధ్యలో గల ధ్వంసమైన రోడ్డును పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అక్కడి నుండి కొండూరు గ్రామంలో గల కప్పల వాగుపై నిర్మించిన బ్రిడ్జ్ ను పరిశీలించారు. ధ్వంసమైన బ్రిడ్జ్ ను అతి త్వరలో పనులను మొదలు పెడతామని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి భరోసా కల్పించారు. ధైర్యంగా ఉండమని ప్రభుత్వం అండగా నిలబడుతుందని, ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి నష్టపరిహారంతో పాటు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షానికి ఎన్నో కుటుంబాలు రోడ్డుపై పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారందరినీ చూస్తే బాధ వేస్తుందన్నారు. వారందరికీ ధైర్యంగా ఉండాలని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ఇటువంటి వరద తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. వరద వల్ల పెద్దవాల్గోడ్ గిర్నీ చౌరస్తా నుండి కొండూరు గ్రామం వరకు వాగు ఉధృతంగా ప్రవహించిందని, ఆ వాగు దాటికి బ్రిడ్జి రోడ్డు ధ్వంసమైందన్నారు.
వాటిని త్వరగా పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా గ్రామంలో నీరు ప్రవహించడం వల్ల సుమారు కొండూరులో 55 ఇండ్లు కూలిపోయాయని, మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలలో ఎక్కడైతే ఇళ్లు కూలిపోయాయో వారందరికీ ప్రభుత్వం అండగా నిలబడుతుందని, ఎవరు కూడా అధైర్యపడవద్దని అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని, కావలసిన సదుపాయాలను సమకూరుస్తున్నారన్నారు. ఎన్నో ఎకరాల పంటలు ధ్వంసమయ్యాయని, ఆ ధ్వంసమైన పంటకు అధికారులు అంచనా వేసి నివేదిక పంపించారని, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మల భాస్కర్ రెడ్డి, ఎర్రన్న, ఉమ్మజ్జి నరేష్, సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సహకారం రవి, జిల్లా నాయకులు సంతోష్ నాయక్, ఏర ప్రవీణ్, రామ్ ప్రవీణ్, గ్యామ శోభన్, దిగంబర్, నర్సయ్య, రాము, వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నాయకులు శ్రేణులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ వర్షాలు తుఫాన్ ప్రభావం వల్ల గత వారం రోజుల నుండి పడుతున్నట్టు వర్షాల వల్ల కని విని తిరగని రీతిలో మరి దర్పల్లి, సిరికొండ మండలాలలో వరద రావడం జరిగింది. ఆ రోజు సండే కదా వచ్చింది, అది వరద సండే వచ్చిందమ్మా, గురువారం అంటే వెడ్నెస్డే, ఆల్మోస్ట్ 5 రోజులు 6 రోజులు. ఆ రోజు గురువారం రోజు ఇక్కడ పైన మనకు అది ముత్యాల చెరువు ఉంటుంది, అది దిగింది. తర్వాత కామారెడ్డి, మాచారెడ్డి, తర్వాత ఈ సదాశివనగర్ ఏరియాలో ఇదంతా కూడా ఒకటే రోజు రాత్రంతా కలిసి దగ్గర 30 నుండి 40 సెంటీమీటర్ల వర్షం పడడం. మన దగ్గర కూడా వర్షం దగ్గర 30 సెంటీమీటర్ల వర్షం మన జిల్లాలో కూడా ఈ ప్రాంతంలో పడ్డది. ఇవన్నీ కలిసి ఎంత వచ్చిందంటే, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడితే దగ్గర వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు చూడలేదు. గత 100 సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా ఇంత వరద రాదు. అంటే నేను కూడా అంటే నాకు తెలిసినప్పటి నుండి కొండూరు గ్రామంలో కానీ, వాడి గ్రామంలో కానీ వరద నీరు వచ్చిందన్నది నేను ఎక్కడ వినలేదు. ఎన్నోసార్లు బ్రిడ్జ్ మీద నీళ్ళు వారినాయి, పెద్ద పెద్ద వరదలు వచ్చినాయి, పొలాలు చెడిపోవడం, పంటలు నష్టపోవడం జరిగింది. కానీ ఈ లెవెల్లో వరద ఎప్పుడు రాలేదు. అయితే ఇక్కడ అదృష్టవశాత్తు ఏంటంటే ఉదయం పూట వచ్చింది వరద, కొంచెం 9:30, 8 గంటలకు కొంచెం రావడం వల్ల అందరు కూడా అలర్ట్ అయిపోయి, మరి ఇప్పుడు మా కాంగ్రెస్ శ్రేణులు అన్ని వీళ్ళు వాడిలా కానీ, ఇక్కడ మన బీరప్ప తాండ కానీ, దర్పల్లిలో మరి నడిపి తాండ, అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర గడుకోలు, తర్వాత కొండూరులో ఈ అన్ని గ్రామాలలో కూడా వీళ్ళంతా అందరూ అలర్ట్ అయ్యి వాళ్ళను అనౌన్స్ చేసి, మరి మైక్ ద్వారా అనౌన్స్ చేసి వాళ్ళందరూ ఇంట్లో నుండి బయట తీసుకొచ్చి వాళ్ళను ప్రాణం హాని జరగకుండా చేయించినందుకు నిజంగానే వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. ఇవాళ అదృష్టవశాత్తు ప్రాణ నష్టం లేదు, కానీ ఆస్తి నష్టం జరిగింది. ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఇప్పుడు మన కొండూరులోనే ఇప్పుడు ఎంపీడీఓ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం దగ్గర 55 ఇండ్లు మట్టితో కట్టినాయి. కానీ ఇక్కడ మేము అక్కడ చూసినాం, ఒకటి ఆర్సీసీ బిల్డింగ్ కట్టిండ్రు, కింద పునాదులు వేసుకోవడం వల్ల మొత్తం కూలిపోయింది లోపల. సో అలాంటి మొత్తం డ్యామేజ్ అయిన ఇండ్లు 55 ఇండ్లు. వాళ్ళకి సంబంధించిన తినుబండారాలు అంటే పప్పులు కానీ, ఉప్పు కానీ, లేకపోతే బియ్యము, నూనె, కారం ఇవన్నీ కూడా మొత్తము తడిచిపోయి ఖరాబ్ అయిపోయినాయి, బట్టలు ఖరాబ్ అయిపోయినాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ లైక్ ఇప్పుడు టెలివిజన్స్, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా ఖరాబ్ కావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారులు అంతా కూడా నష్టాన్ని అంచనా వేస్తూ ఉన్నారు. మేము అదే రోజు రావడం జరిగింది, 12 గంటలకు 10 గంటలకు ఇక్కడ వరద వస్తే నేను వాడిలో 12 గంటలకు ఉన్నాం, ఇక్కడ ఆల్మోస్ట్ 3 వరకు ఇక్కడ ఉన్నాను. ఆ రోజు ఇక్కడ రాకుండా మొత్తం ఉన్న అంతా కూడా కట్ అయిపోయినాయి. సో ఆ రోజు అక్కడ బ్రిడ్జ్ మీదకి వచ్చి అక్కడ నుండి మన గ్రామస్తులతో మాట్లాడి అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. వరద తాకిడికి కొట్టుకుపోయిన రోడ్లు, కూలిన వంతెనలను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన సౌకర్యాల పునరుద్ధరణ జరగాలని అధికారులకు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ఇటీవల జిల్లాలో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిన ప్రాంతాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గురువారం సందర్శించారు. ఇందలవాయి భీమ్గల్ ప్రధాన మార్గంలో దర్పల్లి మండలం పాటితాండ వద్ద వరద ప్రవాహానికి దెబ్బతిన్న వంతెనను పరిశీలించారు. అదేవిధంగా సిరికొండ మండలం కొండూరు శివారులో వరద తాకిడి వల్ల దాదాపు కిలోమీటర్ వరకు పెద్ద ఎత్తున దెబ్బతిన్న బీటీ రోడ్డును, కూలిన హైలెవెల్ బ్రిడ్జ్, చెక్ డ్యాంలను పరిశీలించారు. నీట మునిగిన పంటలో కూలిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన కరెంటు తీగలు, ఇసుక మేటలు వేసిన వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి కొట్టుకుపోయి బ్రిడ్జ్ కూలిపోవడంతో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్నందున ఈ మార్గం గుండా వాహనాల రాకపోకలు కొనసాగకుండా కట్టడి చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. తక్షణమే చేపట్టాల్సిన పనుల జాబితాలో కొండూరు రోడ్డు మార్గాన్ని చేర్చి వెంటనే సౌకర్యాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ వంటి వసతులను సాధ్యమైనంత త్వరగా తిరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చొరవ చూపాలన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన తక్షణమే చేపట్టాల్సిన పనులను, శాశ్వత ప్రాతిపదికన జరిపించాల్సిన పనులను వేర్వేరుగా విభజించుకుని ప్రాధాన్యత క్రమంలో వాటిని చేపట్టేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. అనంతరం పెద్దవాల్గూడ్ గ్రామంలో కొనసాగుతున్న రోడ్డు పునరుద్ధరణ పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనల వల్ల ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అధికారులు, సిబ్బంది అందరూ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. స్థానిక రైతులు, ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ వరద నష్టంపై సమగ్ర వివరాలతో కూడిన నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని అన్నారు. విద్యుత్, రవాణా, మంచినీటి సరఫరా వంటి వసతులను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఈఈ శంకర్ నాయక్, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, తహసీల్దార్ రవీందర్ రావు, ఆర్ఎండ్బిఏఈ గంగాధర్ తదితరులు. ఏ సమాజానికైనా అవసరమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, నైతిక, వైజ్ఞానిక, మానవీయ విలువలు ఇచ్చే సాధనం విద్య అని, ఆ విద్యనే నేటి పాలకులు భ్రష్టు పట్టిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ఎస్ స్టాలిన్ ఆరోపించారు. సమస్యల సుడిగుండంలో సకల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విద్యారంగాన్ని కాపాడలేని నిస్సహాయక స్థితిలో పాలకవర్గాలున్నాయని ఆయన అన్నారు. దేశ సమగ్రత, విద్యారంగ సమస్యలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తున్న సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ఎస్ స్టాలిన్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో నవంబర్ 20-22 తేదీల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభలు జరగనున్నాయని, ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ఎస్ స్టాలిన్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హరిత ఇందూర్ హోటల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభల ఆహ్వాన సంఘ సన్నాహక సమావేశం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలుతి రఘురామ్ అధ్యక్షతన జరగగా, ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ఎస్ స్టాలిన్ హాజరై మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టిస్తూ భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్యతరగతి వర్గాలకు విద్యను పూర్తిగా దూరం చేసే కుట్రలను అమలు చేస్తున్నారన్నారు. దానిలో భాగమే కేంద్రంలో నూతన జాతీయ విద్యా విధానం 2020 పేరుతో విద్యా కార్పొరేటీకరణ, విద్యా కేంద్రీకరణ, కాషాయీకరణ చేయాలని చూస్తుందని పేర్కొన్నారు. విద్యారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం స్వాగతం పలుకుతోందని, పాలకులు ప్రపంచ బ్యాంక్ సలహాలపై ఆధారపడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అనే పద్ధతిలో విద్యా వ్యాపారానికి పచ్చజెండా ఊపాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ రాష్ట్ర మహాసభలు వేదిక కానున్నాయని, ఈ మహాసభలు నవంబర్ 20-22 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో నిర్వహించుకోవడం సంతోషకరమని తెలిపారు. ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకురాలు పశ పద్మ మాట్లాడుతూ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని, దేశ స్వాతంత్రమే లక్ష్యంగా, దేశ స్వాతంత్రం మా జన్మ హక్కు అని 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆవిర్భవించి 90 సంవత్సరాలుగా దేశ సమగ్రతపై, ప్రభుత్వ విద్యా పరిరక్షణకై, విద్యారంగ సమస్యలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తున్న సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భూమయ్య, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, జేవివి రాష్ట్ర అధ్యక్షులు నర్ర రామారావు, ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మారియా గౌడ్, కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ రజనీకాంత్, బీబీసీ విద్యా సంస్థల చైర్మన్ ప్రవీణ్, ఎస్ఆర్ విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, ఆల్ఫోస్ జోనల్ ఇన్ఛార్జ్ అనిల్, ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు రాజుగౌడ్, శ్యాంబాబు, రాజశేఖర్, భానుప్రసాద్, కిరణ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బెరార్స్ ఇటికల రామకృష్ణ, కాసోజి నాగజ్యోతి నాయకులు మచ్చ రమేష్, ఎస్ కైలాస్, సుబోధ్, కుషాల్ పాల్గొన్నారు. నెల 20-22 తేదీలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించాలి అని ఈరోజు నిజామాబాద్ నగరంలోని హరిత హిందూ హోటల్లో ఆనసంఘ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈ ఆనసంఘ సమావేశాన్ని విచ్చేసినటువంటి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ఎస్ స్టాలిన్ రాష్ట్ర నాయకత్వానికి, అదేవిధంగా జిల్లా ఏఐఎస్ఎఫ్ నాయకులు, మాజీ పూర్వ నాయకులు, అదేవిధంగా అడ్వకేట్ శ్యాంబాబు గారికి, నర్ర రామారావు సార్ గారికి, వైట్ నరసింహ గారికి అందరికీ కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హరిత ఇందూర్ హోటల్లో ఏర్పాటు చేసినటువంటి ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఏఐఎస్ఎఫ్
తెలంగాణ ఏర్పడిన తర్వాత 4వసారి యొక్క రాష్ట్ర మహాసభల వేదిక నిజామాబాద్ కానున్నాయి. ఈ సందర్భంగా ఏర్పడే ఆహ్వాన సంఘం సమావేశం సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్, అదేవిధంగా విద్యార్థులు పడుతున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా ఒక సమస్యల వాటిని కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఈ రాష్ట్ర మహాసభలను వేదికగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క రాష్ట్ర మహాసభల వేదికగా ఈ నిజామాబాద్ కేంద్రం కావడం చాలా గర్వంగా ఉన్నది. ఈ యొక్క నిజామాబాద్లో జరగబోయేటువంటి నవంబర్ 20, 21, 22 3 రోజుల పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మహాసభలు జరగనున్న సందర్భంగా ఆ మహాసభల ఏర్పాటు కోసం ఈ యొక్క వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి భవన నిర్మాణ కార్మికుల ప్రమాద బీమా 10 లక్షలకు పెంచడం కార్మికుల విజయమని టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు అన్నారు. సహజ మరణ బీమా 5 లక్షలకు, వివాహ ప్రసూతి కానుకలను 1 లక్షకు పెంచాలన్నారు. ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించిన ఇన్సూరెన్స్ బాధ్యతలను వెనక్కి తీసుకోవాలని టీఐసీయూ డిమాండ్ చేసింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నరేందర్ రాజ్ కి వినతి పత్రం అందజేశారు. టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు మాట్లాడుతూ తెలంగాణ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే 6 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి యాక్సిడెంట్ బెనిఫిట్ 10 లక్షలు, సహజ మరణం బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలని టీయూసీఐ నాయకత్వంలో అనేక పోరాటాలు చేశామన్నారు. అయితే సహజ మరణానికి 2 లక్షలకే పెంచడం సరికాదన్నారు. రైతు మరణిస్తే బీమా ఎలాగైతే 5 లక్షలు ఇస్తారో భవన నిర్మాణ కార్మికులకు అలాగే అందించాలన్నారు. తెలంగాణ సంక్షేమ బోర్డు క్లెయిమ్లను లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అనే ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సంక్షేమ బోర్డుకు పని ఒత్తిడి ఉందని సాకు చూపి సులభతరమైన సేవల కోసం ప్రైవేట్ సంస్థకు ఇచ్చామని చెప్పడం సబబు కాదన్నారు. డిమాండ్కు అనుగుణంగా రెగ్యులర్ ఉద్యోగస్తులను నియమించుకోవడం ద్వారా కార్మిక శాఖ ఆధ్వర్యంలోనే క్లెయిమ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం అంటే సంక్షేమ బోర్డు అస్తిత్వమే ప్రశ్నార్థకం అవుతుందన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్, నాయకులు విఠల్, సాయిబాబా, బివోసి నాయకులు హనుమాన్లు, గంగాధర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలుగా కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనేక పోరాటాలు, ధర్నా కార్యక్రమాలు చేసినటువంటి దాని ఫలితంగా ఈరోజు సంక్షేమ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్డు తరఫున ఇప్పటి వరకు ఉన్నటువంటి యాక్సిడెంటల్గా ప్రమాదవశాత్తు మరణించినటువంటి కార్మికులకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ 6 లక్షల రూపాయలు ఉండే దాన్ని 10 లక్షలకు పెంచాలని చెప్పేసి మా యూనియన్ టీయూసీఐగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే సంక్షేమ బోర్డు నుండి 6 లక్షల నుండి 10 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సహజంగా కార్మికులు మరణిస్తే ఇప్పటి వరకు 1,30,000 రూపాయలు మాత్రమే ఉండేది. దానిని 5 లక్షలకు పెంచాలి. రైతులు మరణిస్తే వారికి ఏదైతే రైతు బీమా 5 లక్షలు ఇస్తున్నదో రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే సంక్షేమ బోర్డు నుండి కూడా 1,30,000 నుండి సహజ మరణానికి 5 లక్షలకు పెంచాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తే చివరికి 2 లక్షలు మాత్రమే చేసింది. ఇది చాలా అన్యాయమైనటువంటిది. దాన్ని 5 లక్షలకు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, బోనస్ లాంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ భవన నిర్మాణ కార్మికులకు మాత్రం చాలా సౌకర్యాలు లేకుండా ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి అన్ని రంగాల కార్మికుల మాదిరిగానే 60 సంవత్సరాలు వయస్సు నిండినటువంటి కార్మికులు చేతగాని టైంలో పనిచేసుకోలేరు. కాబట్టి వారందరూ కూడా ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఎట్లయితే బీడీ కార్మికులకు కానీ ఇతర రంగాల కార్మికులకు 58 సంవత్సరాలకే పెన్షన్ సౌకర్యం ఉంది, ఆ పద్ధతిలో ఈ భవన నిర్మాణ కార్మికులకు కూడా పెన్షన్ సౌకర్యం 60 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళకి చేత కాదు కాబట్టి పనిచేసుకోలేరు కాబట్టి వారికి పెన్షన్ని 9,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మా టీయూసీఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ సంస్థని కూడా ఇన్సూరెన్స్ సంస్థని ఇప్పటి వరకు సంక్షేమ బోర్డు లేదా రాష్ట్ర ప్రభుత్వం నుండి నడిపిస్తూ ఉన్నారు, లేబర్ డిపార్ట్మెంట్ నడుస్తూ ఉంది. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము ఈ సంక్షేమ బోర్డుకి ఇవ్వకుండా ఇన్సూరెన్స్ని క్లెయిములను సెటిల్ చేయడానికి ఒక ప్రైవేట్ సంస్థని తీసుకొచ్చేసేసి కాంట్రాక్ట్ రూపంలో వారికి ఇచ్చేసేసి
చేతులు దులుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పేసి మేము గత 4-5 సంవత్సరాలుగా కొట్లాడుతున్నాం, అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. యథావిధిగా పాత పద్ధతిలోనే ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడం కానీ, క్లెయిమ్స్ సెటిల్ చేయడం కానీ, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కానీ సంక్షేమ బోర్డు నుండి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రమాద బీమాను 6 లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్ర డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ ను ప్రైవేట్ పరంగా కాకుండా లేబర్ బోర్డు ద్వారా అందజేయాలన్నారు. నగరంలోని కోటగిరిలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో నీల రామచందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిఎన్ఆర్కేఎస్ జిల్లా అధ్యక్షులు నీల రామచందర్ మాట్లాడుతూ కార్మికులకు ప్రస్తుత ప్రమాద బీమా 6,30,000 రూపాయలు ఉండగా దానిని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కానీ ఇది కార్మిక కుటుంబాలకు సరిపోదని పేర్కొన్నారు. అలాగే ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థల నుండి కాకుండా నేరుగా లేబర్ కమిషన్ ద్వారానే లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు దాటిన కూలీలకు 5,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. నిత్యం కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్నారని గుర్తు చేశారు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని వారికి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రతి సంవత్సరం లేబర్ బోర్డుకి చెల్లిస్తున్న డబ్బులు వృద్ధాప్య సమయంలో కార్మికునికి పెన్షన్ ద్వారా అందజేస్తే కార్మికునికి ఒక ధీమాగా భావిస్తారన్నారు. కార్మిక జిల్లా అధ్యక్షుడిని నేను నీలా రామచంద్రన్ మాట్లాడుతున్నా. కార్మికులకు మన రేవంత్ రెడ్డి సర్కారు పెంచింది 6,30,000 రూపాయలు యాక్సిడెంటల్ ఉంటే 10 లక్షలు చేసారు. ఇది నార్మల్ డెత్ది 1,30,000 ఉంటే 2 లక్షల చిల్లర చేసారు. దానికి నేనేమంటున్నానంటే తతిమై పెళ్లి కానుక కానీ డెలివరీ కానీ ఏది పెంచలేదు. ఇది ఖచ్చితంగా కార్మికునికి 1,00,000 రూపాయలు డెలివరీ చేయాలి, పెళ్లి కానుక 50 చేయాలి. ఖచ్చితంగా కార్మికునికి పింఛని సౌకర్యాలు కల్పించాలి. చనిపోయినాక డబ్బులు ఇచ్చుడు కాదు. మనిషి 60 ఏళ్ళ తర్వాత ఇన్సూరెన్స్ లేబర్ బోర్డు కట్టిన రూపాయలు ఖచ్చితంగా కార్మికునికి చెందాలంటే అతను 5,000 రూపాయలు పింఛని ప్రతి ఒక్క కార్మికుడికి 60 ఏళ్ళ తర్వాత లేబర్ బోర్డు నుంచి ఖచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఈ రెండే పెంచినావు కాబట్టి ఇది ప్రైవేటు ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడదాము. ఖచ్చితంగా నేనేమంటున్నానంటే లేబర్ బోర్డు నుంచే ఇవ్వాలి, ప్రైవేటీకరణ చేయొద్దు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లకు ఇవ్వద్దని నేను చందూరులో ఉన్న శివాజీ బీడీ సెంటర్ ను మార్చాలనే ఆలోచనను యాజమాన్యం జీఎం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నూర్జాన్ డిమాండ్ చేశారు. కంపెనీని తరలిస్తే కార్మికులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. నిజామాబాద్ లేబర్ కార్యాలయంలో చందూరు శివాజీ బీడీ కంపెనీని తరలించవద్దని అధికారులకు వినతి పత్రం అందజేశారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ తెలిపారు. శివాజీ బీడీ మహిళా ప్యాకర్స్ లో గత 14 సంవత్సరాల నుండి మహిళా బీడీ ప్యాకర్స్ కార్మికులు అందులో పనిచేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో బీడీ యాజమాన్యం ప్యాకింగ్ సెంటర్ ను చందూరు నుండి కుర్నాపల్లికి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. చందూరుకు చెందిన మహిళా బీడీ ప్యాకర్స్ కార్మికులు కుర్నాపల్లికి వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కట్టారి రాములు, రేఖ, విజయ, ఉషా, భారతి, అనిత, జ్యోతి, అభిజ్ఞ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో శివాజీ బీడీ కంపెనీ చందూరులో ప్యాకింగ్ సెంటర్కి సంబంధించింది. 14 సంవత్సరాల నుండి ఈ కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో 1-2 నెలల నుంచి పూర్తిగా పని లేదు. కంపెనీ ఏదైతే ఉందో అక్కడ సెంటర్ ఏదైతే ఉందో సెంటర్ని పూర్తిగా తీసేసి ఏదైతే కుర్నపల్లికి తరలించాలనే ఆలోచన కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకవేళ అక్కడికి తరలిస్తే మాత్రము సెంటర్కు కార్మికులకు చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున్న లేస్తే అక్కడ కనీసం దగ్గరే ఉంటుంది కాబట్టి పిల్లలకు అందరికి సర్దుకొని పోయే అవకాశం ఉంటుంది.
ఏదైతే కుర్నపల్లికి బస్సు లేదు, ఆటో లేదు. ఒకవేళ ఆటో పర్మనెంట్గా పెట్టుకోవాలంటే ఆటో ఛార్జీలు వచ్చేపోయే ఏదైతే పని చేస్తామో ఆ పని డబ్బులన్నీ ఆటోకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. 14 సంవత్సరాలు ఇవాళ చాకిరీ చేయించుకొని ఏదైతే శివాజీ బీడీ కంపెనీ ఇవాళ పూర్తిగా ఉపాధిని దెబ్బతీసే విధంగా రోడ్డు మీద వదిలేసే విధంగా ఇవాళ కంపెనీ యాజమాన్యం ఆలోచిస్తూ ఉంది. ఈ ఆలోచన సరైంది కాదనేది ఇవాళ లేబర్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే శివాజీ బీడీ కంపెనీలో ప్యాకింగ్ సెంటర్లో పనిచేస్తూ ఉన్నారో కార్మికులకు వెంటనే పని కల్పించాలి, సెంటర్ను అక్కడనే పెట్టాలి, సెంటర్ వేరే దగ్గర తరలించొద్దనేదే మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ యాజమాన్యం అదే మొండి వైఖరితో ఉంటే మాత్రం ఈ పోరాటాలను ఇంకా కోటగిరి మండల కేంద్రంలో పలు గణేష్ మండపాల వద్ద అన్నప్రసాద వితరణ చేపట్టారు. అన్నదాతలుగా నిలిచిన వారిని గణేష్ మండలి కమిటీ వారు శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. కోటగిరి గ్రామ ప్రజలపై విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండే పాడి పంటలో సమృద్ధిగా పండాలని కోటగిరి రాజు మహారాజ్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కోటగిరి మండల కేంద్రంలోని గణేష్ మండపాలలో కమిటీల ఆధ్వర్యంలో మండపాల వద్ద గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గణేష్ ప్రతిష్టాపన జరిపి 9 రోజులు పూర్తయింది. నిత్యం గణేష్ మండపాలలో గణేశునికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని సార్వజనిక గణేష్ మండలి వద్ద రాజు మహారాజ్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. మండల కేంద్రంలోని పలు గణేష్ మండపాల వద్ద పలువురు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అన్నదాన దాతలుగా నిలిచారు. అన్నదాతలకు గణేష్ మండపాల కమిటీలు శాల్వాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. కోటగిరి తహసీల్దార్ కె గంగాధర్, ఎస్ఐ సునీల్ గణేష్ మండపాలను సందర్శించి గణేశునికి దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా తెల్ల రవాణా యువసేన అధ్యక్షులు తెల్ల రవికుమార్, అభయహస్తం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు బర్ల మధుకర్ మాట్లాడుతూ పలు గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్నదాన కార్యక్రమంలో సహకరించిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జెండా దినేష్ మాట్లాడుతూ కోటగిరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గల సరస్వతి గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కోటగిరి గ్రామ మాజీ సర్పంచ్ పతి లక్ష్మణ్ కు ధన్యవాదాలు తెలిపారు. వారికి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుల్కర్ణి అనిల్, గంగప్రసాద్ గౌడ్, చిన్న అరవింద్, అరుణ్ గౌడ్, కాపు గాండ్ల శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు హజ్కుల శ్రీకాంత్, కన్నం సాయిలు, విజయ్, నల్సిర్ సంతోష్, డాన్ రాజు, మామిడి నవీన్, పాకాల లక్ష్మణ్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో దాదాపు సగం గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు కొనసాగాయి. ఈరోజు తెల్ల రవీంద్ర యువసేన ఆధ్వర్యంలో శ్రీకృష్ణ గణేష్ మండలి, అలాగే సార్వజనిక గణేష్ మండలి, కుమ్మర్గల్లి గణేష్ మండలి, అలాగే మిత్ర గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులంతా భక్తి పారవశ్యంతో గణేష్ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. 9వ రోజు ఈరోజు చివరి అంకానికి, అంటే గణేష్ నిమజ్జనానికి చివరి అంకానికి రావడం జరిగింది. కోటగిరి మండల కేంద్రంలో ప్రజలంతా కూడా గణేష్ ఉత్సవాలని సంతోషాలతోని, అలాగే భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ నిమజ్జనం వరకు కూడా ఎలాంటి అపశృతులు లేకుండా నిమజ్జన కార్యక్రమాలు చేపట్టుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామంలో జై కిసాన్ గణేష్ మండలి వద్ద అన్నదానం నిర్వహించడం జరిగింది. దీనికి కోటగిరి ప్రజలందరూ వచ్చి సహకరించి ఇక్కడ అన్నదానం కార్యక్రమాలకు విజయవంతం చేశారు. ఇది ప్రతి సంవత్సరం చేయాలని అనుకుంటున్నాము. ఇలాగే ఈ ఏదైతే 9వ రోజు ఘనంగా నిర్వహించాము. ఈ 11 రోజుల గణపతి ఉత్సవాల్లో ఈరోజు 9వ రోజు అభయహస్తం ఫౌండేషన్ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. దీనికి ప్రజలందరూ సహకరించి దీనికి విజయవంతం చేశారు. ఇదే విధంగా 11 రోజులు కూడా మేము నిష్ఠతో ఈ గణపతి ఉత్సవాలు జరుపుకుంటాము. దీనికి సహకరించిన ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఈరోజు శ్రీ సరస్వతి గణేష్ మండలి తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి సర్పంచ్ అయినటువంటి పత్తి లక్ష్మణ్ గారు అన్నదాన కార్యక్రమానికి కావాల్సినటువంటి సరుకులన్నీ సమకూర్చడం జరిగింది. మా సరస్వతి గణేష్ కమిటీ సభ్యులు మేమందరి తరఫున అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా గణేష్ నిమజ్జనం 11 రోజులకు పూర్తవుతుంది. శనివారం రోజు సాయంకాలం నిమజ్జనానికి ఉత్సవాల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి ఈరోజు వచ్చిన పెద్దలందరికీ మా కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.
ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రాంగణంలో హిందూ వాహిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణేష్ మండపం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆర్మూర్ పట్టణంలో గణేష్ మండపం ముందు యజ్ఞ హోమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హిందూ వాహిని అధ్యక్షుడు మందుల బాలు మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 6న గణేష్ నిమజ్జనం చేయాలని సర్వ సమాజ్ హిందూ వాహిని ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుందని హిందూ వాహిని అధ్యక్షుడు మందుల బాలు అన్నారు. ఆర్మూర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయాన్ని గణేష్ మండపాల నిర్వాహకులు గమనించి సెప్టెంబర్ 7 ఆదివారం ఉదయం 10 లోపు గణేష్ నిమజ్జనాన్ని పూర్తి చేసుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలుద్దామన్నారు. మండప నిర్వాహకులు సహకరించాలని కోరారు. ఒక ముఖ్య గమనిక, హిందూ వాహిని నుంచి ఇంతకు ముందు ఉన్నట్టుగానే ప్రతి సంవత్సరం ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు విశిష్ట బహుమతుల్ని కూడా హిందూ వాహిని నుంచి హిందూ వాహిని ఉత్సవ సమితి ద్వారా అక్కడ నిమజ్జనం రోజు శివాజీ చౌక్ వద్ద ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున హిందూ వాహిని సభ్యులు మీ మండపాల దగ్గరకు వచ్చినప్పుడు వారికి సహకరించి మీ గణపతి యొక్క ప్రత్యేకత, మీ డెకరేషన్ యొక్క విశిష్టత దాని గురించి అక్కడున్న జడ్జిమెంట్కి వివరిస్తే వాళ్ళు ఆ జడ్జిమెంట్ ప్రకారం ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్మూర్ పట్టణ ప్రజలకి, ఆర్మూర్ వాసులకి, వివిధ మండపాలందరికీ హిందూ వాహిని తరపున ఒక విన్నపం ఏంటంటే, ఆర్మూర్ మండపాల నిర్వాహకులకు ముఖ్య గమనిక, మనకి గణపతి నిమజ్జనం 6వ తారీఖుమని సర్వసమాజ్ వారు నిర్ణయించడం చేయడం జరిగింది. కానీ వేద పండితులు 7వ తారీఖు ఉదయం రోజే మనకు గ్రహణం వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కావున భక్తులం మనమందరం భక్తి శ్రద్ధలతో ఇన్ని రోజులుగా గణపతినాథుని మనం కొలుస్తూ వచ్చాం. నిమజ్జనం టైంలో కూడా ఎలాంటి అశుభ్రాలకు పోకుండా ఆర్మూర్ పట్టణ ప్రజలు, ఆర్మూర్ మండప నిర్వాహకులు, యూత్ క్లబ్ వారందరూ దయచేసి సహకరించి 10 గంటల లోపు ఎర్గట్ల మండలంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. స్పెషల్ డెవలప్మెంట్ నిధులతో ఈ పనులు చేపట్టనున్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో బర్మా చిన్నముదిరాజ్ సంఘంకు 2 లక్షల SDF నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులతో చేపట్టిన పనులకు సంఘ పెద్ద మనిషి నిమ్మ గంగయ్య భూమి పూజ నిర్వహించారు. నిధుల మంజూరు ఇప్పించిన బాల్కొండ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కు సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్గట్ల మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బర్మా చిన్న సంఘ సభ్యులందరూ పాల్గొన్నారు. మానసిక దివ్యాంగులు అన్ని రంగాల్లో తమదంటూ ప్రత్యేకతను చాటుతూ ముందుకు సాగడం అభినందనీయమని DEO అశోక్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి ప్రశంసించారు. స్నేహ సొసైటీ వారు మానసిక దివ్యాంగులను చేరదీస్తూ వారి అభ్యున్నతికి తోడ్పడుతున్నారని అభినందించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో అందుల మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్, DWO రసూల్ బి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రత్యేకమైనదని, ఉపాధ్యాయులు పాఠాలు బోధించడమే కాకుండా వారిలో మంచి లక్షణాలైన సేవ తత్పరత, సానుభూతి మరియు సహనం ఉన్నవారే మంచి ఉపాధ్యాయుడిగా ఎదుగుతారని అన్నారు. పాఠశాలలో ప్రాథమిక దశలో విద్యార్థులకు బోధించడం చాలా కఠినతరమైనదని, అందులోనూ దివ్యాంగులకు విద్యను బోధించడం చాలా క్లిష్టమైన విషయమని, అందులకు విద్యా బోధన ద్వారా వారికి కొత్త ప్రపంచాన్ని పరిచయించడం జరుగుతుందని, మానసిక వికలాంగులకు బోధించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పారు. స్నేహ సొసైటీ దివ్యాంగులకు అందిస్తున్న సేవలను వారు అభినందించారు. భగవంతుడు అందరినీ తాను చూసుకోలేక అమ్మను సృష్టించాడని, ప్రతి ఇంటిలో అమ్మ దేవతలాగా సేవలు అందిస్తుందని, మహిళా సంక్షేమం ద్వారా అర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించి చిన్న వయసులోనే పిల్లలకు శిక్షణను ఇవ్వడమే కాకుండా మంచి అలవాట్లు నేర్పించడం, అదేవిధంగా వారిలో క్రమశిక్షణ అలవర్చడం చేస్తున్నామని, విద్య అనేది విలువలతో కూడినదిగా ఉండాలని అన్నారు. స్నేహ సొసైటీ ద్వారా మానసిక దివ్యాంగులు జాతీయ స్థాయిలో యోగా ద్వారా పేరు తెచ్చుకున్నారని, స్వాతంత్ర దినోత్సవం రోజు మానసిక వికలాంగులు పరేడ్ గ్రౌండ్ లో నృత్యం ద్వారా వారి ప్రతిభను చూపించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీలో పనిచేసే ఏ జ్యోతి ప్రిన్సిపాల్ మరియు డి సునీత టీచర్, అందుల ప్రత్యేక పాఠశాల పి రాజేశ్వరి ప్రిన్సిపాల్, ఎన్ విమల టీచర్, సౌందర్య డాన్స్ టీచర్,
మానసికంగా వికలాంగుల పాఠశాల నుండి సన్మానించడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న ఓంకార్, లక్ష్మి, ఏ స్వాతి, సందీపలను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీచర్లుగా పనిచేసిన దివ్యాంగ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. టీచర్స్ ఎంత అవస్థపడతారో, ఎంత ఇబ్బంది పడతారో ఒక్క రోజులో అనుభవం ద్వారా వచ్చేసింది. అందుకే తర్వాత మా నాన్నగారు బీఈడీ చేసి టీచర్ కమ్మంటే కూడా ఆ భయంతో నీకు కానీ నాకు బీఈడీ మాత్రం అవుతుంది కానీ తర్వాత ఇప్పుడు తెలుస్తుంది, అయ్యో బీఈడీ చేయకుంటే టీచర్స్ లైన్లో ఉంటే కనీసం సాయంత్రం వల్ల రెస్ట్ ఉంటుంది, 3 నెలల సెలవులు ఉంటాయని. సో చాలా చాలా మంచి మంచి అవకాశాలు ఉంటాయి టీచర్స్ అయితే. ఒకటి పిల్లలతో కలిసిమెలిసి ఆ పిల్లలతోటే గడపడం వల్ల వీళ్ళు పిల్లల్లాగా వీళ్ళ ఆయుష్ కూడా పెరుగుతుంది టీచర్స్కి. ఇంకొకటి భగవంతుడు మనకి ప్రతి ఇంట్లో ఒక దేవుడిని ప్రతిష్ఠించలేదు కాబట్టి అమ్మను సృష్టించాడు. అమ్మ ద్వారా ఆ ఇంటికి ఒక దేవుడిని దేవతని సృష్టించాడు. అలాగే టీచర్స్ ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నిర్వహిస్తున్న సంస్థ. కానీ ఇందులో చాలామంది విద్యార్థులకు మరి తర్వాత ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతో మరి గత సంవత్సరంలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా మరి రికగ్నిషన్ కోసం కూడా అప్లై చేయడం జరిగింది. వారు మరి డిఓ గారు పెద్ద చేసుకొని వారికి రికగ్నిషన్ కూడా లాస్ట్ ఇయర్ అప్ టు 7th క్లాస్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మరి 8th to 10th క్లాసెస్కి మరి రికగ్నిషన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. దీనివల్ల ఏమంటే మరి పిల్లలకి రేపు ఎక్కడికైనా ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలన్నా లేకపోతే ఇంకేదైనా కావాలన్నా కానీ వాళ్ళకి ఈజీ అవుతుందనే ఉద్దేశంతో మరి రికగ్నిషన్ తీసుకోవడం జరిగింది. మరి వారు మాకు రికగ్నిషన్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈరోజు కొంతమంది టీచర్లు మనం ఇక్కడ పనిచేస్తున్న టీచర్లు ఎవరైతే ఉన్నారో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం బోధన్ ఏరియా కమిటీ విస్తృత స్థాయి సమావేశం బోధన్ పట్టణంలోని బోధన్ తాలూకా రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో ఏషాల గంగాధర్ సిపిఐఎం పార్టీ బోధన్ ఏరియా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు హాజరయ్యారు. ఈ మధ్య కాలంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇతర ప్రాంతాలలో ప్రధానంగా వరదల మూలంగా అనేక చోట్ల వర్షాలకు పంటలు నీట మునిగాయి. గ్రామాలలో ఇండ్లు కూలిపోయాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఇంకొక 10-15 రోజులైతే బహుశా 4వ తారీఖు 10 రోజులైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల పైన పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి పరిస్థితులు మనం చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఏదో కొద్దిమంది వ్యక్తుల మధ్య ముస్లింలకి హిందువులకు మధ్య జరిగినటువంటి పోరాటంగా ఈరోజు ప్రచారం చేయడానికి బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అప్పుడు మన పార్టీ నాయకులు ఉచ్చలపల్లి సుందరయ్య గారు అట్లాగే పార్టీ యావత్తు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జాగీర్దారులు, జమీందారులు, పేదల పట్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజల్ని హింసిస్తూ వెట్టి చాకిరీ చేయించుకుంటూ వాళ్ళని పీడిస్తూ పన్నుల్ని వసూలు చేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డిలో టాపు లేని జీపులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. కొడంగల్ తరహాలో కామారెడ్డిని అభివృద్ధి చేస్తామని స్పష్టీకరణ. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా ప్రభుత్వం. కామారెడ్డి జిల్లాలో తెగిన రోడ్లు, నీట మునిగిన పంటల పరిశీలన అనంతరం సీఎం రేవంత్ వాగ్దానం.
వరద ప్రభావ ప్రాంతాలలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటన. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టీకరణ. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సౌకర్యాల పునరుద్ధరణ. పలు మండలాల్లో పర్యటన సందర్భంగా అధికారులకు కలెక్టర్ సూచన. నవంబర్లో జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభలో విద్యా వ్యవస్థను పాలకులు భ్రష్టు పట్టిస్తున్నారని జాతీయ అధ్యక్షుడి విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.